హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన వంకాయ, బంగాళదుంప, టమాటా కర్రీ చేసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి వేపుకోవాలి. తర్వాత బంగాళదుంపని ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసేసి నీటిలో వేసుకోవాలి. వంకాయ కూడా అలానే కట్ చేసి నీటిలో వేసుకోవాలి. ఎండాకాలం మనకి ఏమి కూరలు తినబుద్ధి కానప్పుడు ఇలాగా సింపుల్గా మసాలాలు అవి తక్కువ వేసుకొని వండుకుంటే కొంచెం తినబుద్ధి వేస్తుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయ దుంపలు వేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. సగం వరకు వేగినంత వరకు మూత పెట్టుకోవాలి. గ్రేవీ మనకి ఎక్కువ కావాలంటే 2-3 టమాటాలు వేసుకోవాలి. తక్కువ కావాలంటే ఒక టమాటా వేస్తే సరిపోతుంది. టమాటా పేస్ట్ చేసుకొని ఇవి సగం వరకు వేగిపోయిన తర్వాత టమాటా పేస్టు, కారం వేసేసి బాగా కలుపుకొని మరొక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని 5 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి కర్రీ మనకి రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.